ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసు ప్రభువారి ప్రశస్తమైన ఘనమైన నామమున ప్రార్థించి స్తుతించడానికి బ్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. హలో, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నూట 53 పాట సంఖ్య. ఈ కరపత్రికల్లో నుంచి ఇవి ఇచ్చేసేయండి. జాన్సన్ పత్రికలు ఇచ్చేయండి. మంచి 153 పాట సంఖ్య 153. అవును, 153. ఈ కరపత్రికలో నుంచి 153 పాట.
దైవపుత్రుడనైతిని, పరమానందము నిజమైన శాంతియు అధిక జయమునొసగి. పరమానందము నిజమైన శాంతియు అధిక జయమునొందితి. వందనమర్పించు కృపనొందితి, తన రాజ్యమందున చేరితిని. వందనమర్పించు కృపనొందితి, తన రాజ్యమందున చేరితిని. తండ్రి ప్రేమను పొందితి, తనతో నైక్యత కలిగే. తండ్రి ప్రేమను పొందితి, తనతో నైక్యత కలిగే. చేతి కుంగరమును కాళ్ళకు జోళ్ళను నూతన వస్త్రమొసగే. చేతి కుంగరమును కాళ్ళకు జోళ్ళను నూతన వస్త్రమొసగే. వందనమర్పించు కృపనొందితి, తన రాజ్యమందున చేరితిని. వందనమర్పించు కృపనొందితి, తన రాజ్యమందున చేరితిని. దోషములు క్షమింపబడే, నా పాపము కాపబడే. దోషములు క్షమింపబడే, నా పాపము కాపబడే. నారు నా పాత్రము మేకులగొట్టి నిర్దోషిగా తీర్చే. నారు నా పాత్రము మేకులగొట్టి నిర్దోషిగా తీర్చే. వందనమర్పించు కృపనొందితి, తన రాజ్యమందున చేరితిని. వందనమర్పించు కృపనొందితి, తన రాజ్యమందున చేరితిని. పాపపు శిక్ష తొలగే, నేను తన సృష్టినైతిని. పాపపు శిక్ష తొలగే, నేను తన సృష్టినైతిని. రాజుగా చేసే యాజకునిగను పాడెదా హల్లెలూయా. రాజుగా చేసే యాజకునిగను పాడెదా హల్లెలూయా. వందనమర్పించు కృపనొందితి, తన రాజ్యమందున చేరితిని. వందనమర్పించు కృపనొందితి, తన రాజ్యమందున చేరితిని. ఇహమును నే వదలి పరమ ప్రభుని చేరుదును. ఇహమును నే వదలి పరమ ప్రభుని చేరుదును. ఆదినమునకై ప్రీతితో నేను కనిపెట్టుచున్నాను.
దినమునకై ప్రీతితో నేను కనిపెట్టుచున్నాను. వందనమర్పింతు కృపనొందితి తన రాజ్యమందున చేరితిని. వందనమర్పింతు కృపనొందితి తన రాజ్యమందున చేరితిని. పరమపిత 99 ఈ కరపత్రికలో నుంచి 99వ పాట. పాటల పుస్తకంలో కూడా 99 తర్వాత 97వ పాట. అందరికీ ఈ కరపత్రిక అందింది కదా. 99 పరమపిత. పరమ పవిత్ర స్వర్గపితా, పరమ పవిత్ర స్వర్గపితా, జై ప్రభు సర్వసదా, జై ప్రభు సర్వసదా, యుగ యుగములకు రక్షకుడా, యుగ యుగములకు రక్షకుడా, మమ్ములను రక్షించితివి, మమ్ములను రక్షించితివి. జీవుండ ప్రభు పాపుల రక్షక, జై ప్రభు. జీవుండ ప్రభు పాపుల రక్షక, జై ప్రభు. ప్రాణమిడే సిలువన్ నన్ను రక్షించితివి, ప్రాణమిడే సిలువన్ నన్ను రక్షించితివి. పాపము తీసితివి, నీ కృప ఉన్నతము. పాపము తీసితివి, నీ కృప ఉన్నతము. మమ్ములను రక్షించితివి, మమ్ములను రక్షించితివి. జీవుండ ప్రభు పాపుల రక్షక, జై ప్రభు. జీవుండ ప్రభు పాపుల రక్షక, జై ప్రభు. సైతాను ఓడించితివి, శత్రు సైతాను ఓడించితివి. నీ మరణము వలన విమోచించితివి, నీ మరణము వలన విమోచించితివి. మమ్ములను రక్షించితివి, మమ్ములను రక్షించితివి.
శక్తితో లేచితివి, తండ్రితో కలిపితివి, మమ్ములను రక్షించితివి, మమ్ములను రక్షించితివి. జీవుండ ప్రభు పాపుల రక్షక, జై ప్రభు. జీవుండ ప్రభు పాపుల రక్షక, జై ప్రభు. ప్రేమ గల ప్రభువా, మరల వచ్చెదవు. ప్రేమ గల ప్రభువా, మరల వచ్చెదవు. శ్రమలను తొలగించి నన్ను చేర్చుకుందు. శ్రమలను తొలగించి నన్ను చేర్చుకుందు. మమ్ములను రక్షించితివి, మమ్ములను రక్షించితివి. జీవుండ ప్రభు పాపుల రక్షక, జై ప్రభు. జీవుండ ప్రభు పాపుల రక్షక, జై ప్రభు. ప్రవాహములోనా ప్రభుని నుండినను, ప్రవాహములోనా ప్రభుని నుండినను. నిన్ను వాటినే క్షేమముగానుందు. నిన్ను వాటినే క్షేమముగానుందు. మమ్ములను రక్షించితివి, మమ్ములను రక్షించితివి. జీవుండ ప్రభు పాపుల రక్షక, జై ప్రభు. జీవుండ ప్రభు పాపుల రక్షక, జై ప్రభు. జై జయ అని పాడుడి, యేసునకే మహిమా. జై జయ అని పాడుడి, యేసునకే మహిమా. జై జై హల్లెలూయా, జై జై హల్లెలూయా, జై జై హల్లెలూయా, జై జై హల్లెలూయా. మమ్ములను రక్షించితివి, మమ్ములను రక్షించితివి. జీవుండ ప్రభు పాపుల రక్షక, జై ప్రభు. జీవుండ ప్రభు పాపుల రక్షక, జై ప్రభు.
బస్. ప్రభు నామమున మీకు అందరూ కూడా వందనాలు తెలుపుకొంచున్నా. ఫిబ్రవరి నుంచి కూడా మీ అందరూ కూడా వందనం తెలుపుతున్నారు. దేవదాసులు ఈ దినమున ఈ వార్షిక కూడిక సందర్భంలో మీ మధ్య ఉండేదానికి ప్రభు ఈ తరుణము ఈ అవకాశం కలుగు చేశాడు. ఈ సమయంలో మనకు మొట్టమొదటి భాగంగా బాప్తిస కార్యక్రమం ఉన్నది. మన సంఘములో మరి ఎంతోమంది ప్రార్థనల ద్వారా ఎంతోమంది వారు ప్రయాసపడి ప్రభు దగ్గర నడిపించిన తన ఆత్మలు తన బిడ్డలైన వారిని ఈ దినము నీటి బాప్తిసంలో సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చేదానికి వారికి ముందుకు వచ్చారు. కాబట్టి మొట్టమొదటిగా మనము బాప్తిస కార్యక్రమం మనం కలిగి ఉంటాం. కాబట్టి బాప్తిసం అంటే కొన్ని మాటలు మనము దేవుని వాక్యంలోంచి మనం చూసుకొని మరి ఆ తర్వాత మన బాప్తిస కార్యక్రమానికి మనం పోతాం. దేవుని వాక్యంలో మత్తయి సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు కొన్ని విషయాలు మనకు మరి ఈ మత్తయి సువార్త ద్వారా మనకు తెలియపరచబడుతుంది. దయచేసి చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 4వ వచనం నుంచి కొన్ని వచనాలు మార్చి చదువుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 4వ వచనం నుంచి దాదాపు 17 వరకు మనం చదువుకోవాలా. మార్చి చదువుకుందాం. ఈ యోహాను ఒంటె రోముల వస్త్రమును మొల చుట్టూ తోలుదట్టియు ధరించుకున్నవాడు, మిడతలను అడవి తేనియు అతనికి ఆహారము. యూదేయ వారందరూ తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండరి. అబ్రాహాము మాకు తండ్రి అని మీరు చెప్పుకొని తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రాహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. పదకొండవ వచనం. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇస్తున్నాను. అయితే నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయిటికైను నేను పాత్రుని గాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిసం ఇచ్చును. ఆ సమయమున యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరున్న అతని యొద్దకు వచ్చెను. యేసు ఇప్పటి కానిము నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చడం మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చెను. కనుక అతడు అలాగూ కానిచ్చెను. మరి ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చాను. చాలండి. ప్రభు సాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోక తండ్రి, ప్రియమైన మా దేవ, సర్వశక్తుడు యెహోవా, జీవగల మా దేవ, అద్వితీయుడును సత్యుడవు మా తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా గొప్ప దేవ, నీ ప్రియ కుమారుడు, మా ప్రియ ప్రభు, మా ప్రియ రక్షకుడు, మా విమోచకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యమైన నామంలో
నీ పరిశుద్ధ పాదములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రభు దినాన కలసపాడులో నాయన మా ప్రభు బిడ్డలతో యెహోవా నిస్సిలో మేము కూడి రాగలటకు ప్రభా నీ కృపానుగ్రహించినందుకై మీ స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అలాగే తండ్రి, ఈ ఆరాధనకు మునుపు నాయన ప్రియమైన నీ బిడ్డలు నీ ఏర్పాట్లో ఉన్నవారిని ప్రభు అనాది కాలమున నీ సంకల్పంలో నువ్వు ఏర్పాటు చేసుకుని నీ ప్రజలను వాళ్ళని వెతికి రక్షించినావు. వారి హృదయాంతరములో నువ్వు రక్షణ కార్యము జరిగించినావు. నీ లేఖనములు బహు స్పష్టంగా మరి మా ప్రభు తెలియజేసి ఆయన మరణములోను ఆయన భూస్థాపనలోను ఆయన పునరుద్ధానంలోను పాలుభాగస్తులైనని వారు సాక్ష్యమించుచు వారు ముందుకు వచ్చి ఉండగా సంఘం ఎదుట నీ కొన్ని మాటలు మా తండ్రి నీ కృపాసమాసించి నీ దాసుని ద్వారా బయలువెడలింపజేయము. నీ పరిశుద్ధాత్మగ్నితో పెదవులు తాకుము. నీవే పవిత్రపరిచి మరి ఈ సందర్భం ఈ సమయము ఇంకా రక్షించబడని వారు ఇంకా విధేయత చూపిస్తూ నీ సిలువకు వ్యతిరేకంగాను నీ మరణ భూస్థాపం పునరుద్ధానాలకు వ్యతిరేకంగాను జీవిస్తూ నామకార్థంగా ఉన్న బిడ్డలను కూడా మీరు సంధించండి. ఇప్పుడైనా యేసుక్రీస్తు వారు తమ పాపముల కొరకు మరణించాడని, సమాధి చేయబడి తిరిగి లేచాడని, సర్వమానవాళ్ళ పాప పరిహారం నిమిత్తం ప్రాయశ్చిత్తం చేశాడని, సర్వలోకుల పాపమును సిలువలో మోసుకొని పోయి శాపగ్రస్తుమైన మరణము శాపగ్రస్తులైన మనుషుల కొరకు ఆయన అనుభవించాడని వారు ఎరిగి ఇప్పుడైనా వారు రక్షణ పొంది నీకు విధేయులు కాగలటుకు నీ ఏర్పాట్లకు రాగలటుకు సహాయం చేయండి. నీ పరలోకానికి రాజ్యానికి నాయన మా ప్రభు వారు వారసులు కాగలటు సహాయపడము. ఈ కొద్ది మాటలు మా కొరకై దీవించమని వందనములు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారు మా రక్షకు నామున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మార్గమును సరళం చేసేదానికి ముందుగా యోహాన్ని మరి దేవుడు పంపించాడు. అది లేఖనం, అది ప్రవచనం. యెషయా గ్రంథంలో 40 అధ్యాయం 3వ వచనంలో ఇప్పుడు చూస్తున్నాం. ప్రభు కంటే ముందుగా మార్గము త్రోవాలు సరళం చేటుకు ఆయన పంపుతామని చెప్పి దేవుని గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ యోహాను ఆయన ఈ రీతిగా యోర్దాను నది ప్రాంతంలో ఆ అరణ్య ప్రాంతము దగ్గర ఆ నది ప్రాంతం దగ్గర ఆయన నివసిస్తూ ఆయన చాలా సామాన్యమైన వస్త్రధారణ కలిగిన వాడై మరి ఆ అరణ్య ప్రాంతంలో ఉన్న ఆహారాన్ని తింటూ మిడతలు తేనె తాగుతూ ఆ విధంగా తన జీవితంలో ప్రభువును మహింపరుస్తూ వచ్చాడు. అయితే ఆ సమయంలో యెరూషలేములో ఉన్నవారు యూదయ వారందరూ యోర్దాను నది ప్రాంతమునకు వారందరూ అతని వద్దకు వచ్చారు. చూసారా? అయితే వచ్చిన తర్వాత వారు ఏం చేశారు? వారు తమ పాపాలు ఒప్పుకొంచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసము పొందుచున్నారు. కాబట్టి పాపాలు ఒప్పుకుంటున్నారు, వారు బాప్తిసం తీసుకుంటున్నారు. అంటే పాపముల విషయమై పాపముల విషయమై పశ్చాత్తాపడి మేము పాపమి జన్మ పాపములు కర్మ పాపములము, పాపానికి వచ్చే శిక్ష బహు భయంకరం కాబట్టి మా పాపాలు ఒప్పుకుంటున్నాం, మేము క్షమించబడినాం కాబట్టి పాపములు మా యొక్క జీవితంలో తొలగించబడ్డాయి కాబట్టి ఈ రీతిగా ఆ నీటిలో మాకు బాప్తిసమని చెబుతూ వచ్చారు. ఈ పాపములు ఒప్పుకొని క్షమాపణ పొందుతూ వారు బాప్తిసం తీసుకుంటున్నప్పుడు ఒక గుంపు వచ్చింది. చూడండి దయచేసి 6వ వచనంలో, తమ పాపములు ఒప్పుకొంచో యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండ్రి. అతడు పరిసయ్యులలోనూ సద్దుకాయుల్లోనూ అనేకులు బాప్తిసం పొందుట వచ్చుడు చూచాడు. ఎవరెవరు వస్తున్నారు? పరిసయ్యులు వస్తున్నారు. పరిసయ్యులు ఆ దినాల్లో దేవుని వాక్యాన్ని వివరించేవారు. దేవుని ఇంట్లో పరిచర్య చేసేవాడు పరిచారకులు, పరిసయ్యులు. తర్వాత ఇంకో జాబితా ఉంది. ఇంకెవరండి? సద్దుకాయలు. ఈ సద్దుకాయలు ఎవరంటే దేవుడు లేడు, ఏమి లేదని చెప్పేవాళ్ళు, అంటే నాస్తికులు వాళ్ళు. సద్దుకాయలు అంటే ఎవరు? నాస్తికులు. దేవుడు లేడని చెప్పేవాళ్ళు.
అటువంటి వాళ్ళందరూ వచ్చి వారు కూడా బాప్తిసం తీసుకునే దానికి వచ్చినప్పుడు అక్కడ ఆటంకపరిచాడు యోహాను. చూసారా, ఏం చూశాడు? వాళ్ళ జీవితంలో ఆత్మ ద్వారా గ్రహించాడు. 7వ వచనము, అతడు పరిసయ్యుల్లోనూ సద్దూకయ్యుల్లోనూ అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకుంటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఉగ్రత ఉంది, ఆ భయంకరమైన ఉగ్రత నుంచి తప్పించుకునే దానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? బుద్ధి చెప్పేదానికి వచ్చిన వారిని కూడా మీరు అవలీలుగా త్రోసిపుచ్చి మీ పాపములతోనే వచ్చి పాపములు ఒప్పుకోకుండానే మీ జీవితంలో బాప్తిసం తీసుకోవాలని వచ్చారు. బాప్తిసం తీసుకోవడం ద్వారా ఉగ్రత నుంచి మీరు తప్పించబడతారా? లేదు, అది ఎప్పటికీ కాదు. అయితే మరి ఒక మాట చెప్పాడు, ఏమంటున్నాడు? రాబో ఉగ్రతను తప్పించకుండా మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. వారి యొద్ద చూసినప్పుడు మారు మనసుకు తగిన ఫలములు లేవు. ఏమాత్రం కూడా వాళ్ళ జీవితం మార్పు లేకుండానే వారు యథావిధంగా వారి జీవితాలు జీవిస్తున్నారు. వారి ప్రవర్తన అలాగే ఉన్నది. వారు మార్పు చెందిన వారై ఉండి ఆత్మ సంబంధమైన ఫలము వారిలో కనబడలేదు కాబట్టి గద్దిస్తున్నాడు ప్రభు యోహాను. ఈ విధంగా చేస్తున్నప్పుడు ఆ విధంగా ఒక మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే 10వ వచనంలో, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడినది గనుక మంచి ఫలం ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడి. మళ్ళా చెప్తున్నాడు, మారు మనసు నిమిత్తం నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇస్తున్నాను. అయితే నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు. ఎవరాయన? ప్రభువైన యేసుక్రీస్తు నా వెనకాల వస్తున్నాడు. ఇంకా ఆయన వచ్చాడని కూడా ఆయన గుర్తుపెట్టలే. వీళ్ళందరి వెనకాల ఆఖరాన్ని ఎదుర్కొన్నాడు ప్రభువారు కూడా బాప్తిసం తీసుకునే దానికి. చూసారా, అంటున్నాడు ప్రభు ఆత్మ ద్వారా ఈ మాట పలుకుతున్నాడు, నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయిటికైనను నేను పాత్రుడును కాను. ఆయన చెప్పులు కూడా మోసేదానికి నేను పాత్రుడు కాను. ఆ మాట చెప్పగానే ఈ దేవుని యొక్క ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. అయితే ఒక మాట, ఆయన ఏం చేశాడట? ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చాడు. పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ ఆయన మీకు బాప్తిసం ఇస్తాడు. ఆయన శక్తివంతుడు. కాబట్టి ఇదంతా మనం చూసుకునే దానికి సమయం లేదు కాబట్టి ఆ సమయం 13వ వచనం, యోహాను చేత బాప్తిసం పొందటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గర ఉన్న అతని యొద్దకు వచ్చెను. ప్రభువైన యేసుక్రీస్తు వారు శక్తివంతుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పులు మోయిటికి కూడా తగినవాడు కాదని యోహాను భక్తుడు చెప్పుండగా యోహాను దగ్గరికి వస్తున్నాడు. ఇదేమిటిది అంటే ప్రభువారు సామాన్యులైన పాపులైన ప్రజలతో పాటు ఆయన కూడా ఐక్యపరుచుకుంటున్నాడు. ఆయన కూడా వాళ్ళతో ఐక్యపరుచుకొని దేవుని నీతి ఈ విధంగా జరగాలని దేవుడు నియమించాడు కాబట్టి ఈ విధంగా జరిగించి యోహాను అని చెప్తాడు కింద భాగంలో. చూడండి దయచేసి 14వ వచనం, అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసము పొందవలసిన వాడినయుడుగా నువ్వు నా ఎదుకు వస్తున్నావా అని ఆయన నివారించి చూచాను. కానీ యేసు ఇప్పటికి కానిము, నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుట మనకు తగినది. అతనికి ఉత్తరం ఇచ్చిన కనుక అతడు అలాగూ కానించాను. నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుట మనకు తగి ఉంది. అందరితో పాపులతో కూడా నేను కూడా వాళ్ళతో పాటు ఒకడినిగా, ఆయన పాపము లేనివాడు అయినప్పటికీ పాపులతో ఐక్యపరుచుకుంటున్నాడు. ఆయనకు నాకు సపరేటుగా నాకు ప్రత్యేకంగా ఇవ్వు, నేను ఒక్కడినే వస్తానని చెప్పంతలే. సర్వమానవాళి యొక్క వారితో పాటు నేను కూడా వారితో ఐక్యపరచబడిన వాడిని అన్నట్టుగా ఆ ఐక్యతా భావాన్ని చూపిస్తూ ప్రభువారు వారితో పాటు బాప్తిసం తీసుకున్నాడు. అది నీతి, దేవుని నీతి. అది సమానత్వం. దుష్టులు దుర్మార్గులము తప్పిపోయిన వారము నరకానికి పాత్రులము శత్రువు చేత ఎరగా చిక్కబడిన వారము కేవలం నిత్యాగ్నికి వెళుతున్న మనలను ప్రభువైన యేసుక్రీస్తు వారు అంత మాట అన్నాడు,
నీతి యావత్తు ఈ విధంగా జరిగించాలని మనకు తగినది. అసలు బాప్తిస్మం అంటే కొన్ని విషయాలు మనం బాప్తిస్మం తీసుకునే విషయంలో కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయం, లూకా 7:30, 7వ అధ్యాయం 30 వచ్చింది. పరిసయ్యులను చూసారా, ఈ పరిసయ్యులు ఏం చేస్తున్నారు? 30వ వచనంలో, పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిసం పొందక తమ విషయమై దేవుని సంకల్పమును నిరాకరించారు. బాప్తిసం తీసుకుంటాం అంటే ఏంటంటే మొట్టమొదటిది దేవుని సంకల్పము నెరవేర్చుట. ఈనాడు బాప్తిసం తీసుకునే దానికి వచ్చిన ఈ ప్రియమైన దేవుని బిడ్డలకు తెలియపరిచేది ఏంటంటే బాప్తిసం తీసుకుంటానుగా దేవుని సంకల్పాన్ని నెరవేర్చుట. రెండో విషయానికి వెళ్దాం. దయచేసి చూడండి త్వరగా 1 పేతురు 3వ అధ్యాయము 21. 1 పేతురు 3వ అధ్యాయము 21 వచనం. ఇప్పుడు మిమ్మల్ని రక్షించున్నది అదేదనగా శరీర మాలిన్యం తీసివేటి కాదు, కానీ యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఇది రెండో విషయం గుర్తించండి. ఈ బాప్తిస్మం అనేది మరి ఈ బాప్తిస్మం దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మల్ని రక్షించున్నది అదేదనగా శరీర మాలిన్యాన్ని తీసివేటి కాదు, కానీ యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఏంటది? దాని అర్థం ఏంటి? యేసుక్రీస్తు వారు మన పాప నిమిత్తము మరణించాడు. నేను కూడా యేసుక్రీస్తు వారితో పాటు నా పాత బతుకు, పాత జీవితము, పాత స్నేహ బాంధవ్యాలు, పాత ఆచారాలు, పాత వాంగ్మయాలు, పాత దృశ్యాలు, సెల్ ఫోన్లో కానీ టీవీల్లో కానీ ఇతర వాటిలో దృశ్యాలు, అవన్నీ కూడా నేను చచ్చిన వాడిని సాక్ష్యం ఇస్తున్నారు. కాబట్టి ప్రభు బిడ్డలుగా ఇది గుర్తించాలా. శరీర మాలిన్యం తీసివేటి కాదు, కానీ యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరం. రెండోది ఆయన మరణించారు. ప్రభు యేసుక్రీస్తు వారు మరణించారు. మొట్టమొదటిది ఆ మరణంలో నేను పాలుభాగస్తుని తర్వాత ఆయన సమాధి చేయబడ్డాడు. ప్రభు యేసుక్రీస్తు వారు ఏ రీతిగా నా కొరకు సమాధి చేయబడ్డాడో, నా పాత బతుకు, నా పాత జీవితము, నా పాత స్నేహ బాంధవ్యాలు, నా పాత బంధుత్వం, మా పాత పారంపర్యాచారాల దానికి నేను పాతి పెట్టబడిన వాడిని. వివాహాలు వచ్చేటప్పటికి బయటపడతాయి. అన్ని రకరకాల సాంగ్యాలు మొదలు పెడతారు. వీళ్ళకి వాళ్ళు ఇది పంపాలంటారు, వాళ్ళు ఇది పంపాలంటారు, మళ్ళీ ఇది పంపిన తర్వాత ఇంకొకటి ఇది పంపాలంటారు. ఈ పంపడంలోనే ఈ పారంపర్య ఆచారాలతోనే మరి వారు వేసారిపోయేసి ఎందుకు వచ్చిన సమస్య అని అనుకుంటారు. కాబట్టి దేవుని వాక్యాన్ని తర్వాత మనం చూద్దాం బల సమయంలో అది ఎందుకు మనము వాటన్నిటి నుంచి విడుదల పొందామో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మూడో విషయం చూద్దాం. దయచేసి చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము 15వ వచనం చదవండి. ఇప్పుడు కానిము నీతి యావత్తు ఇలా నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరమిచ్చాను గనక అతడు అలాగూ కాని. నీతి యావత్తు, దేవుని యొక్క నీతి యావత్తు మనము నెరవేరుస్తున్నాం. ఈ విషయంలో మనం మూడవదిగా మనం గుర్తించాల్సింది దేవుని నీతి యావత్తు ఈ విధంగా నెరవేర్చడం ప్రభువారికే అది నేను తగి ఉన్నదని చెప్పినప్పుడు మనకి ఎంత మాత్రం మనం కూడా దేవుని నీతి ఆ రీతిగా మనము నెరవేర్చే వారంగా మూడవదిగా మనం చూస్తున్నాం. నాలుగోది ఒకటి చూడండి దయచేసి. రోమిలు రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమిలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ అధ్యాయము 1 నుంచి 5 వరకు చదువుదాం. అలాగైనా ఏమందము కృప విశ్రింపవలనని పాపముందు నిలిచిందమా? అట్లా అనరాదు. పాప విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదము,
క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరము, ఇది గుర్తుపెట్టుకోండి, ఆయన మరణములోనికి బాప్తిసం పొందుతుంది ఎరగరా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలా లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మూడవది చదవండి 5. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యత గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యం గలవారమైందుము. చాలండి. ఇక్కడ 3 విషయాలు మా పౌలు మరి రోమిగా పరిశుద్ధులకి రాస్తున్నాడు. రోమా ఏమంటున్నాడు? మొట్టమొదటిగా క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందినాం. రెండవది ఏం చూసాం? మనము బాప్తిసం వలన 4వ వచనం ఆఖరి భాగంలో మనం బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడతాం. ఇది రెండవది. మూడవ విషయం ఏంటి? మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యత గలవారమై ఉంది. పునరుద్ధానమందు కూడా మనకు ఐక్యత ఉంది. ప్రభు మరలా రాబోతున్నాడు, తన ప్రజలను తీసుకెళ్ళేదానికి రాబోతున్నాడు. ఆయన ఏ విధంగా వస్తున్నాడు? ఆర్భాటముతో, ప్రధానతో, శబ్దముతో, దేవుని బోరుతో ఆయన దిగి వచ్చును. పరలోకండి దిగి వస్తాడు. అప్పుడు మనము బ్రతికున్నాం, మనము మార్పు చెంది ఆయన కలుసుకుంటాం. మనకంటే ముందుగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన ప్రభు బిడ్డలందరూ కూడా ఆయన వెంట పెట్టుకొని వస్తాడు. సమాధులు తెరవబడతాయి. పరిశుద్ధిలో ఆ యొక్క శబ్దం వినగానే మధ్యాకాశానికి ప్రభు వచ్చినప్పుడు ఈ ప్రభువారు ఆ మధ్యాకాశాన్ని రాగానే పరిశుద్ధాత్ముడు మధ్యాకాశంలో ప్రభువారి పెళ్లి కుమారుడిగా వచ్చిన ఆ యొక్క ప్రభువుని ఆ సంఘాన్ని అక్కడ అప్పగించి పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతాడు. ఇంకా పరిశుద్ధాత్ముడి కార్యము ముగిసిపోతుంది. ప్రభువు యేసుక్రీస్తు వారు రెండోసారి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ కార్యం అంతటితో ముగిసిపోతుంది. కాబట్టి పిల్లరా, ఎత్తబడిన తర్వాత పరిశుద్ధులు నీకు అప్పుడు రక్షణ మారు మనసు కావాలని నువ్వెంత కోరినప్పుడు కూడా నువ్వు శ్రమలకు, మహాశ్రమలకు పాలుపడే ఆ భయంకరమైన గుంపులో ఉంటావు. కానీ నీ జీవితంలో ఈ శ్రేష్టమైన దినాలు, ఈ శ్రేష్టమైన సమయాలు జార విడుచుకున్నప్పుడు నీ జీవితంలో నష్టపోయేది నీవే. పరిశుద్ధులందరూ ఎత్తబడతారు. కాబట్టి ఈ పునరుద్ధానంలో కూడా పాలు భాగమైనవి. ఈ 3 విషయాలు బాప్తిసం చూపిస్తుంది. ఆయన మరణములోను, తర్వాత ఆయన భూస్థాపనలోను, తర్వాత ఆయన పునరుద్ధానంలోను. 3 గుర్తుపెట్టుకోండి: మరణము, భూస్థాపన, పునరుద్ధానం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. కొన్ని వచనాలు చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు చదువుతాను. కాబట్టి బోధయు వేక చాలండి, అక్కడ ఆగుదాం. ఇక్కడ కొన్ని విషయాలు మనకు ప్రత్యేకంగా పరిశుద్ధాత్ముడు హెబ్రీ గ్రంథకర్త ద్వారా రాయించున్నాడు. ఏమంటున్నాడు? నిర్జీవ క్రియలను విడిచి బాప్తిసం తీసుకునే దానికి వచ్చిన బిడలు వారు మొట్టమొదటి చెప్పేదంటే, నా జీవితంలో నిర్జీవమైన క్రియలు, జీవం లేని క్రియలు, అంటే చచ్చిన క్రియలు నా జీవితంలోంచి తొలగించబడ్డాయి. ఎప్పుడైతే పశ్చాత్తాప హృదయంతో ప్రభు దగ్గరికి నువ్వు వచ్చినావో, ప్రభుని పాపములన్నీ కూడా క్షమించాడని నీ జీవితంలో నువ్వు తెలుసుకొని నాలో ఉన్న నిర్జీవ క్రియలన్నీ కూడా విడిచిపెట్టబడినాయి, నాలో నూతన జన్మ వచ్చింది. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో చెప్తాడు. ఏమంటాడు? ఒకడు క్రొత్తగా జన్మించితే కానీ దేవుని రాజ్యమును చూడలేడు.
5వ వచనంలో ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించాడు. కాబట్టి పిల్లరా, మొట్టమొదటి చూడాలంటే నూతన జన్మ, ప్రవేశించాలంటే ఈ అనుభవం, రెండో అనుభవం కూడా నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించిన ఆ యొక్క అనుభవంలో లేకపోతే ఆయన ఎదుర్కోలేవు. కాబట్టి ఈ 3 విషయాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుందాం. ఒకటేమో నిర్జీవుడికి ఇవ్వటం, రెండవది మారు మనసు పొందటం, మూడవది దేవుని యందు విశ్వాసం. ఇంతవరకు విశ్వాసము అమ్మ మీద, నాయన మీద, లేకపోతే అన్నదమ్ములు అక్క చెల్లెల మీద ఉండే విశ్వాసం. ఇప్పుడు నీ జీవితంలో ప్రతిదానికి కూడా నీ విశ్వాసం ఏంటి? ప్రభు దగ్గరికి వెళ్తా. నా ప్రభు ఉన్నాడు, నన్ను రక్షించిన నా ప్రభు, నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన ప్రభు, ఈనాడు తండ్రి కుడిపార్శ్వని కూర్చొని ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్న ప్రభు, ప్రతి ఒక్కరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ విజ్ఞాపన చేసే ప్రభు దగ్గరికి నేను వెళతాను. నా అవసరం ఏంటో నా ప్రభువు చెప్పుకుంటాను. నాకు కలవరం ఉంది, ఈ చదువు చదవాలనా చదవకూడదా, ఇంకా పై చదువులో పోయేదానికి ఏ మరి మార్గమును దేవుడు చూపిస్తున్నాడో అది నేను అయ్యేదానికి ప్రభువుని అడుగుతాను. భవిష్యత్తు విషయాల్లో మరి ఏమి యొక్క ఉద్యోగంలో వెళ్ళాలా, వీళ్ళు పిలుస్తారు, వాళ్ళు పిలుస్తారు, వీళ్ళు ఇస్తారు, ఇంత ఇస్తూ ఉంటారు వాళ్ళ. అయితే ప్రభు దగ్గరకు పోతా విశ్వాసంతో. ప్రభుని తన ఆత్మ ద్వారా దేవుడు నిన్ను తన ఆత్మచేత ముద్రించినాడు కాబట్టి ఆ ఆత్మ ద్వారా నువ్వు నడిపించబడతావు. నీ విశ్వాసమును స్థిరపరుస్తాడు ప్రభు. కాబట్టి మూడవది దేవుని యందు విశ్వాసం, నాలుగవది బాప్తిస్మను గూర్చిన బోధ. ఈ విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన విశ్వాసులు అని పరిగణించబడుతున్నాం. రక్షించబడిన తర్వాత నీవేమాత్రం అవిశ్వాసురాలు కాదు, అవిశ్వాసివి కాదు, నీవు విశ్వాసవి. కాబట్టి విశ్వాసము మనల్ని సిగ్గుపరచదు, ఈ విశ్వాసము మనల్ని సిగ్గుపరచదని చెప్తున్నాను. ఇది మరి క్రీస్తు మనకిచ్చిన విశ్వాసం. ఆయన యందు సంపూర్ణంగా ఆధారపడేదానికి. నువ్వెంతగా ఆధారపడితే ఆయన మీద అంతగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నువ్వెంతగా ఆయన అనుమానిస్తావో అంతగా విపులుడు అయిపోతావు, విపులరాలు అయిపోతావు. అన్ని పరిస్థితుల్లో చాలిన దేవుడు. ఇకపోతే భవిష్యత్తు విషయాల్లో కూడా విశ్వాసంతో ప్రభు దగ్గర మొరపెడతావు, ప్రభు దగ్గర అడుగుతావు, ప్రభుకి అప్పగించుకుంటావు. ప్రభు ఈ యొక్క భవిష్యత్తు విషయంలో నేనేమి కూడా మరి మాట నేను తీసుకోలేను, నువ్వు ఏదైతే చూపిస్తావో నీ వాక్యం ద్వారా నాకు సమాధానం ఇచ్చి నువ్వు నడిపించు. విశ్వాసం అనేది చాలా ముఖ్యం. విశ్వాసం లేకుండా దేవుని చూడట అసాధ్యం. విశ్వాసం లేకుండా విశ్వాసంతో దేవుని చూస్తాం. ఈనాడు రక్షించబడిన ఈ బిడ్డలు విశ్వాసంతో ప్రభును చూశాడు. అప్పుడు అంతకు మునిపే రక్షించబడి బాప్తిసం తీసుకొని ప్రభు కొరకు సాక్షులుగా జీవిస్తున్న బిడ్డలు ఆయన యొక్క విశ్వాసమును వారి జీవితాల్లో రుజువుపరుస్తూ వస్తున్నాడు. దానికి సాక్షులు ఈ సంఘంలో ఉన్న ముందుగా రక్షించబడిన విశ్వాసులు, పరిశుద్ధులు. కాబట్టి నాలుగవదిగా చెప్తున్నాడు బాప్తిసములను గూర్చిన బోధ. ఎన్ని బాప్తిసాలు ఉన్నాయి చెప్పండి? బాప్తిసములను గూర్చిన బోధ. బాప్తిసములను గూర్చిన బోధ అన్నప్పుడు, బాప్తిసం అన్నప్పుడు ఇందాక చెప్పాను, ఆయన యేసుక్రీస్తు వారితో మరణించటం, సమాధి చేయబడటం, తిరిగి లేయటం. ఇది ఆత్మ సంబంధమైన బాప్తిసము హృదయాంతరములో జరిగింది. సంఘం ఎదుట దేవుని యొక్క ప్రజలు, రక్షించబడిన వారు ఆ నీటి బాప్తిసం ద్వారా సాక్ష్యం ఇస్తున్నారు. అది సాక్ష్యార్థం. నీటి ద్వారా సాక్ష్యం ఏమి ఇస్తున్నాడు? నీళ్ళలో తీసుకెళ్ళిన తర్వాత ముంచి పైకి లేవనెత్తాం. నీళ్ళలోకి వెళ్ళేటప్పుడు నువ్వు సాక్ష్యం ఇస్తున్నావు. నేను ప్రభు కొరకు నా పాత బతుకు, పాత జీవితము, పాత వ్యవహారాలు, పాప సంబంధమైన ప్రతి జీవితము సంపూర్ణంగా మరణించిందని ఆ యొక్క సాక్ష్యంతో నీళ్ళలోకి వెళ్తున్నావు. ఆ మరణించాలని సాక్ష్యం తీస్తూ లోపల పోయినప్పుడు మరణించింది నా జీవితంలో పాతి పెట్టబడిందని నీళ్ళలో ముంచుతున్నాం. నీళ్ళలో ఉంచిన నిన్ను పైకి మళ్ళీ లేపుతున్నావు అంటే ఆయన పునరుద్ధాన శక్తితో ఒక దినాన్న నా ప్రభు వచ్చినప్పుడు ప్రభువు నేను కలుసుకునే దానికి నేను మధ్యాకాశంలో వెళ్తాను. ఇది సాక్ష్యం, బాప్తిసం.
ఇంకో సాక్ష్యం ఉంది, అది మనకు కాదు. ఆయన అగ్నితో బాప్తిసం, అంటే ఆయన దహించు అగ్ని అయినాడు. ప్రభువు వచ్చినప్పుడు ఎవరైతే ప్రభువును తృణీకరించారో, రక్షణ పొందుకుంటున్నారో, ప్రభు ఇచ్చే అవకాశాలు జారవిడుచుకుంటున్నారో, వారందరూ కూడా ఒక దినాన దేవుడి సింహాసనం తీర్పు ఎదుట నిలబడతారు. గ్రంథాలు విప్పబడతాయి. ఎవని పేరైతే జీవ గ్రంథంలో వ్రాయబడినట్టు కనబడిన యెడల వాడు అగ్నిగంధంతో మండు గుండములో పడివేస్తాడు. ఆ బాప్తిసం అనేది, ఆ అగ్నిగంధంతో మండు గుండం అనేది యుగాయుగములు. అది నిత్యము నీ దేవునికి నీకు ఎడబాటు, నిత్యము నీ సంఘానికి నీకు ఎడబాటు. నువ్వు రక్షించబడలేదు, సంఘానికి వస్తున్నావు. నువ్వు రక్షించబడలేదు, సంఘంలో పనులు చేస్తున్నావు. నువ్వు రక్షించబడలేదు, సువార్త చెప్తున్నావు. దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఏమి చేసినా కానీ మరి అయినా కూడా వ్యర్థమని దేవుని వాక్యంలో మనం అనేక భాగాల్లో మనం చూస్తున్నాం. కానీ ప్రభు బిడ్డలంగా మనం అవి గుర్తించడం లేదు. కానీ అవలీలుగా చేసుకుంటుగా ఏ రీతిగా దేవుని యొక్క మాటలు మనం చెప్పగలము, ఆయనకి మన హృదయాలు ఇవ్వకుండా ఆయన గురించి మనం ఏ విధంగా సాక్ష్యం ఇవ్వగలము. కాబట్టి ప్రభు బిడ్డలంగా మనం గుర్తు చేసుకోవాలా. నేను ప్రభు ఇంటికి వస్తున్నాను, ఇంతకాలం నా హృదయాన్ని నేను ఇవ్వలేదు. ఈ దినాన నా సంఘంలో ఇంతమంది సహోదరులు రక్షణ పొంది వారి జీవితాలు ప్రభు కొరకు సంపూర్ణంగా సమర్పించుకొని వారు ఈనాడు దేవుని బిడ్డలమని సంఘం ఎదుట సాక్ష్యం ఇస్తున్నారే, నా సంగతి ఏంటి? ఇంకెంతకాలం ఈ పాప బ్రతుకు, ఇంకెంతకాలం ఈ లోకంతో బ్రతుకు, ఇంకెంతకాలము ఈ శరీరానికి ఇచ్చలను నెరవేర్చుకునే బ్రతుకు. కాబట్టి పిల్లరా, ప్రశ్నించుకోండి. రక్షించబడకుండా ఇంకా వస్తూ పోతున్న బిడ్డలు, యవనస్తులైనా, నడి వయస్కులైనా, పెద్ద వయసులో ఉన్నవారైనా, ఎవరైనప్పటికీ సరే, బాలికలు కూడా రక్షణ పొందిన మరి ఎవిడెన్సెస్ ఎన్నో ఉన్నాయి మనకు దేవుని యొక్క గ్రంథంలో. బాలురే రక్షించబడ్డారు, చిన్న వయసులే రక్షించబడ్డారు. సమయాలు చూస్తే బాలుడు ఉన్నప్పుడే ఆయన రక్షించబడ్డాడు, ఆ యొక్క దేవుని యొక్క స్వరం వినగలిగాడు. దావీదు కూడా బాలుడు ఉన్నప్పుడే ఆయన రక్షణ పొంది ఒక్కడే అడవిలో, ఆ అరణ్యములో, ఆ పులులు సింహాల మధ్య ఆయన గొర్రెలను మేపుకుంటూ ఆయన చిన్న వయసులో రక్షణ పొంది చక్కటి గొప్ప మహిమగల కార్యాలు దేవుడు ఆయన ద్వారా జరుగుతూ చూసినాం. కాబట్టి అనేకులు ఉన్నారు. స్త్రీలలో కూడా చాలామంది బిడ్డలు, మరి చంటి బిడ్డలు కూడా, అంటే మరి పసిప్రాయంలోనే రక్షించబడిన వారు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ప్రభు బిడ్డలుగా ఈ సమయంలో ఈ విషయాలు గుర్తు చేసుకుంటూ ఇక్కడ ఇంకోటి చెప్తున్నాడు. బాప్తిస్మం కూర్చుని బోధ అయిన తర్వాత హస్త నిక్షేపణము. బాప్తిస్మం అనేది యేసుక్రీస్తు వారి యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానంలో పాలు భాగస్తులు అని. హస్త నిక్షేపణ అనేది సంఘానికి మనకు ఉన్న ఆ యొక్క పొత్తును దేవుడు చూపిస్తున్నాడు. ఏమని చెప్తాం? వారి మీద తల మీద చేపెట్టి, సహోదరుడా లేక సహోదరి, నువ్వు ఇంకా ఒంటరిగా లేవు. సార్వత్రిక సంఘము నీ పక్షంగా ఉన్నది. నీ కష్టాల్లో, నీ బాధల్లో, నీ ఇరుకుల్లో, నీ ఇబ్బందుల్లో, నీ సుఖదుఖాల్లో దేవుని బిడ్డలు నీ పక్షంగా ఉన్నారని సార్వత్రిక సంఘం పక్షంగా ఒక 4-5 పెట్టి అందరం తల మీద చేయబెట్టాల్సిందే, అందరం కూడా పెట్టాల్సిందే. కానీ వాళ్ళు ఇంత మనం 100 మంది ఉన్నాం, 100 మంది చేతులు వస్తాయా? అందుకనే ప్రార్థన చేసేటప్పుడు ప్రభు సార్వత్రిక సంఘం పక్షంగా మేము చేతులుంచి ప్రార్థిస్తున్నామని చెప్పి చెప్తాం. కాబట్టి ఆ సమయమున మళ్ళీ చెప్పేదానికి వీలు పడదేమని చెప్పి హస్తనిక్షేపణ గురించి కూడా చెప్పేస్తున్నాం. కాబట్టి హస్తనిక్షేపణ కూడా చాలామంది తృణీకరిస్తారు. మనుషులేంటి వాళ్ళ మీద చేయి పెట్టేదంటారు. మనుషులంటే ఎవరు? వాళ్ళ రక్తం చేత, ప్రభు రక్తం చేత విమోచించబడిన బిడ్డలు, యేసుక్రీస్తు వారి శరీరములో అవయములుగా చేయబడిన బిడ్డలు. కాబట్టి ఆ బిడ్డలు మరి సార్వత్రిక సంఘపక్షంగా వారి చేతులు ఉంచినప్పుడు దేవుడు దాన్ని అంగీకరించేవాడుకుంటున్నాడు. వారి యొక్క అంగీకరణ ద్వారా దేవుడు వారికి ఇచ్చే తలాంతులు, వరములు వారికి ఇస్తున్నాడు. కాబట్టి ఈ విషయాలు మనం గుర్తు చేసుకున్నాం. తర్వాత
బాప్తిస్మం అయి వచ్చిన తర్వాత మనం ఆస్తి నిక్షేపణ గురించి కొన్ని మాటలు చూసుకొని అప్పుడు ఆస్తి నిక్షేపణ చేసుకుంటాం. ఇప్పుడు మనం బాప్తిస్మం వెళ్ళినా ఈ విషయాల్లో ఏది కూడా మనకు అనుమానం అనేది ఉండకూడదు. 6వ అధ్యాయంలో హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్పిన రీతిగా దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువేస్తున్నారు, బహాటంగా ఆయన అవమానపరుస్తున్నారు. అటు వారిని మారు మనసులోకి తేవటం చాలా అసాధ్యమని చెప్పి, నూతన పరచుట అసాధ్యం అని చెప్పి వాక్యంలో రాయబడ్డది. జాగ్రత్త. రక్షించబడిన తర్వాత నీ పాపములు క్షమించబడ్డాయని సంఘం ఎదుట నువ్వు సాక్ష్యం ఇచ్చిన తర్వాత నువ్వు మరలా వెనకడికి చూసినావో ఏమైంది? లోతు భార్య ఏమైపోయింది? వెనక్కి తిరిగి చూడొద్దు అన్నాడు. దేవుని దూత చెప్తాడు వెనక్కి తిరగొద్దని చెప్పని చెప్తే కూడా వెనక్కి తిరిగి చూస్తుంది. ఉప్పు స్తంభం అయిపోయింది. పాత వెనకాల బతుకుకి మళ్ళా మనం ఆశించి ఆ బాంధవ్యాలు, ఆ సంప్రదాయాలు, ఆ ఆచారాలు అవన్నీ కూడా నిన్ను ఉప్పు స్తంభం చేస్తుంది. నిన్నెందుకు పనికిరాని వాడిగా చేస్తుంది. ఒకసారి వాటిని వదిలిన తర్వాత, వాటిని అనుకున్న తర్వాత, ప్రభు కోసం నువ్వు పిలువబడిన తర్వాత, ప్రభు నిమిత్తం నువ్వు ఏర్పరచబడిన తర్వాత, ప్రభు కొరకు నువ్వు రోషం కలిగి ప్రభు కోసం జీవించాలా. ఏ విధంగా జీవించాలా? అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం ప్రకారంగా జీవించాలి. అపొస్తలుల కార్యములు చూసారా? వీరు అపొస్తలుల బోధ యందు, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారు. దేవుని యొక్క బిడ్డలుగా ఈ విషయాలు మనం గుర్తు చేసుకోవాలి. ఎక్కడ బోధలంటగా అక్కడ పరిగెట్టడం కాదు. దేవుని యొక్క ఏర్పాట్లో దేవుడు పంపబడిన అపొస్తలులుగా పంపబడినవారు. కాబట్టి పంపబడిన వారి బోధ, దేవుని ఆత్మ చేత వారు నింపబడి దేవుని ఆత్మ ద్వారా చెప్పబడే మాటలు గ్రహించుటకు నీకు మేలు కలుగుదానికి అపొస్తలుల బోధ ఏందంటున్నాడు. రెండవది సహవాసం. కేవలం బోధకే వస్తారు కొంతమంది. బోధ ఉందంటే మటుకు వచ్చేస్తారు. తర్వాత మళ్ళా ఎప్పుడు చూడరు. మళ్ళా కొత్త బోధ వస్తుందంటే మళ్ళీ వస్తారు. ఎవరో కొత్త బోధకుడు వచ్చారంటే మళ్ళీ వస్తారు. కాదు. అపొస్తలుల బోధ ఎందును. రెండవది వెంటనే సహవాసం. సంఘముతో సహవాసం ఉండాల. వారికి సంఘముతో సహవాసం లేకపోతే దేవుని యొక్క కార్యాలు వారి జీవితంలో అంతగా మనం చూడలేం. అంతగా వారు వాడబట్టమని చూడలేం. అంతగా ప్రభు సంఘం కొరకు రాణించబడ్డం చూడలేం. ప్రభు కొరకు వాడబడే వారుగా మనం గుర్తించలేం. సహవాసం ముఖ్యం. తర్వాత రొట్టె విరుచుట, అది ప్రాముఖ్యమైనది. ప్రభు దినాన్న ప్రభు బిడ్డలకు మనం కూడి వచ్చినప్పుడు మనం పరీక్షించుకొని, ఎందుకంటే శరీరంలో ఉన్నాం కాబట్టి బలహీనతలు చోటు చేసుకునేదానికి ఈ శరీరంలో ఎంతైనా ఆస్కారం ఉంది. కాబట్టి ఏ కోణంలో నువ్వు తప్పిపోతున్నావో, వారం అంతట్లో నీ పని పాటల్లో, నీ ఉద్యోగ బాధ్యతల్లో వీరితో మీరు కలిసి మరి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు మాటల్లో తప్పిపోవచ్చు. ఒకవేళ నీ సాక్ష్యము వారికి చెప్పలేక అంత సమయం ఇచ్చినప్పుడు కూడా దేవుడు అవకాశం ఇచ్చిన నా జీవితం ప్రభు మార్చాడు, ఆయన నా కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు, ఆయన కార్చిన రక్తంలో నా హృదయానికి శుద్ధి కలిగి చేసింది, ఆ ఒక్క 4 మాటలు చెప్పలేకపోతే మనం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు బిడ్డలంగా ఇవన్నీ కూడా ప్రభు వచ్చినప్పుడు మనల్ని అడిగేవాడిగా ఉంటున్నాడు. ఆయన గురించి, ఆయన మాటల గురించి మనం సిగ్గుపడితే ప్రభు వచ్చినప్పుడు మరి ప్రభు మనం చూసి సిగ్గుపడేవాడిగా ఉంటున్నాడు. కాబట్టి ప్రభు గురించి మనము సాక్ష్యం చెప్పవలసిన వారికి ఉన్నాం. చూడండి ఒకసారి మత్తయి సువార్త 10వ అధ్యాయం 32వ వచనం అండి, 32, 33 వచనాలు. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వాడిని ఒప్పుకొందును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరగనన్నో వానిని
పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను ఎరగనంటాడు ప్రభు. నువ్వు మనుషులు ఎదురు ఒప్పుకునే దానికి సిగ్గుపడతా, నీ కొరకు నా కొరకు ప్రభువారు సిగ్గు అవమానము ఆయన అపనిందలు ఆయన మీద వేయబడినప్పుడు అవన్నీ నీ కొరకు నా కొరకు భరించాడు, సిగ్గు వేర్చాడు. ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కలంకుడు. కాబట్టి పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఈ ప్రభువు గురించి చెప్పేదానికి నీకు అనుమానం ఏంటి? రక్షణ పొందలేదా ఇంకా? రక్షించబడిన తర్వాత ఇది నీకు ఒక భాగముగా ఉంటుంది, మన జీవితంలో ఇది ఒక భాగముగా ఉంటుంది. ఆయన గురించి చెప్పాలా? అందుకని ప్రభు ఈ మాట ఆయనే పలికాడు ఈ మాటలు. అందుకని అంటాడు, మనుషులు ఎదుట ఎవడు నన్ను ఎరగనన్నో వాడిని పరలోకముందు నా తండ్రి ఎదుట నేను ఎరగను అంటాను. ఇంతవరకు చాలు. ఈ సమయంలో వారిని నిలబెట్టి మనము సంఘం ఎదుట వాళ్ళని అడుగుతాము. మేమేదో బలవంతంగా ఇస్తలేము వారికి, ఇది బలవంతంగా చేసే కార్యం కాదు. దానికి దేవుని దగ్గర మేము లెక్క చెప్పాల్సి వస్తుంది. వాళ్ళు మీ ఎదుట నిలబడతారు, మీ ఎదుట నిలబడి సాక్ష్యం ఇస్తారు. ఈ సమయంలో ఒక చిన్న కోరస్ పాడిన తర్వాత మనము వారిని ప్రశ్నిస్తాం. ఆరు 601 పాట సంఖ్య 1, 2 వచ్చినాలు ఆఖరి వచ్చిన కొత్త పాటల పుస్తకంలో నా పాపములను క్షమించిన పాట. ఇప్పుడు మన కొత్త పుస్తకంలో పాట సంఖ్య, ఇది పాత పుస్తకంలో 601, పాత పుస్తకంలో నా పాపములను క్షమించిన పాట. మీరు పుటా సంఖ్యలో చూసి చూడండి, 601. కొత్త పుస్తకంలో తీసినారా? ఎంత? 614. పాపములను క్షమించన్ ప్రభు నా నేత్రములను వెలిగించన్. ప్రభు యేసే నన్నెంతో ప్రేమించన్, ప్రాణమును నా కొరకు సగన్. ప్రభు నా పాపములను క్షమించన్, ప్రభు నా నేత్రములను వెలిగించన్. మళ్ళీ నా వస్త్రములతో నేను నా హృదయముతో నేను, మళ్ళీ నా వస్త్రములతో నేను చెడి
నన్నెంతో ప్రేమించెను ప్రాణమును నా కొరకు సగెను నా పాపములను క్షమించెను ప్రభు నా నేత్రములను వెలిగించెను నమ్ము నుండి నా ప్రాణమును కన్నిటి నుండి నా కన్నులను మరణము నుండి నా ప్రాణమును కన్నిటి నుండి నా కన్నులను తప్పించెను నా తండ్రి తప్పించెను నా తండ్రి ప్రభు నా పాపములను క్షమించెను ప్రభు నా నేత్రములను వెలిగించెను ప్రభు యేసే నన్నెంతో ప్రేమించెను ప్రాణమును నా కొరకు సగెను ప్రభు నా పాపములను క్షమించెను ప్రభు నా నేత్రములను వెలిగించెను యెహోవా వానన స్వాస్థ్యముగా నన్ను బహుగా తన మహిమను చూపించన్ యెహోవా తన స్వాస్థ్యముగా నన్ను బహుగా తన మహిమను చూపించన్ బహు ప్రియమున నన్ను పిలచన్ బహు ప్రియమున నన్ను పిలచెను ప్రభు నా పాపములను క్షమించెను ప్రభు నా నేత్రములను వెలిగించెను ప్రభు నా యేసే నన్నెంతో ప్రేమించెను ప్రాణమును నా కొరకు సగెను ప్రభు నా పాపములను క్షమించెను ప్రభు నా నేత్రములను వెలిగించెను ముందుకు రమ్మని తీసుకునే బాప్తిసం తీసుకునే వాళ్ళు ముందుకు రండి. మధ్యలో కూర్చున్నారు కొంతమంది. బాప్తిసం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు తీసుకునే వాళ్ళంతా ముందుకు రావాలి. బ్రదర్స్ ముందు ఉండాలి. రా. తర్వాత సిస్టర్స్ కూడా మధ్యలో ఉంటే ముందుకు రండి. ముందుకు వచ్చేసి మీరు స్థలం ఇవ్వండి. ముందున్న వాళ్ళు కొంచెం సర్దుకొని బాప్తిసం తీసుకునే వారికి వారు ముందుకు రావాలా, వారు ముందు కూర్చుంటారు. రండి. సమయంలో సంఘం ఎదుట ప్రభు బిడ్డలను బాప్తిసం సాక్ష్యం ఇచ్చే బిడ్డలను మొట్టమొదటిగా అడుగుతాము. మీ ఎదుటే వాళ్ళు సాక్ష్యం చెప్తారు కాబట్టి దీంట్లో తర్వాత వాళ్ళని కానీ మమ్మల్ని కానీ ఏ విషయాలు కూడా నేరం చేసేదానికి ఎవరికి లేదు. మీదట వారు సాక్ష్యం ఇస్తున్నప్పుడు బాగా వినండి. మొట్టమొదట సహోదరులు చెప్తారు. సోదరుడు సామ్యుయేల్ లేచి నిలబడితే ఆయన మైక్ ఇస్తారు. సామ్యుయేల్ గారు మొట్టమొదటి చెప్తారు. మీరు అటు తిరిగి వాళ్ళకి చెప్పండి. సో సామ్యుయేల్, ప్రభు మిమ్మల్ని రక్షించాడని ఏ విధంగా చెప్పగలరు? వాళ్ళకి చెప్పండి. ప్రభు మిమ్మల్ని రక్షించాడని ఏ విధంగా చెప్పగలరు? నా వాగ్దానాలను నెరవేర్చబడినాయి. నాకు హెల్త్ బాగున్నప్పుడు, డెంగ్యూ వచ్చినప్పుడు, హాస్పిటల్ ఉన్నప్పుడు, ఇబ్బంది ఉన్నప్పుడు, చాలా రిస్క్లో ఉన్నప్పుడు కూడా దేవుడు నన్ను కాపాడిండు. ప్రేయర్ చేసినప్పుడు నాకు కృప దయచేసిండు, రక్షణ దయచేసిండు. అప్పటి నుంచి నేను దేవుడు నన్ను నెరవేర్చబడి
మరి మీ పాపములు ఒప్పుకున్నప్పుడు ప్రభు క్షమించిన తర్వాత మీలో మార్పు ఏమన్నా మీకు కనబడ్డదా మీ జీవితంలో మీకు? లోకం పాత నుంచి జీవితానికి క్రొత్త జీవితానికి ఏమైనా మార్పు మీకు కనబడ్డదా? అప్పుడు ఎట్టున్నారు, ఇప్పుడు కూడా అట్టే ఉన్నానంటారా? ఏం ఆ. లోకం నుంచి దూరంగా ఉంది. మార్పు చెంది మైక్ దగ్గర పెట్టుకోండి, వాళ్ళకి వినబడతలేదు. అనుకున్న వాళ్ళు నన్ను అడుగుతారు తర్వాత. సరే, మీకు మార్పు జరిగిన తర్వాత, రక్షించబడిన తర్వాత ఎవరితో నేను రక్షించబడాలని చెప్పారా? తల్లిదండ్రులతో. అమ్మలకు చెప్పారు. రాబోయే దినాల్లో ప్రభు కొరకు నేను సాక్ష్యం ఇస్తాను, అన్ని పరిస్థితుల్లో ప్రభు కోసం నిలబడతానని చెప్పగలరా? నిలబడతాను. ఏ పరిస్థితులు ప్రభావం వచ్చి ఈ లోకంలో స్నేహితులు కానీ బంధువులు కానీ ఆకర్షిస్తే ప్రభు దగ్గర మళ్ళీ ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోతారా? దేవుని కోసం నిలబడతాం. గతంలో ఎవరెవరితో మీరు కోపపడ్డారో, వారి వీరితో కొట్లాడారో వాళ్ళందరితో సమాధాన పడ్డారా? సమాధాన పడ్డారా? అప్పులు గట్రా ఏమైనా చేస్తుంటే ఆయన తీర్చారా? ఏం లేవు. ప్రభు స్తోత్రం. నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. దయచేసి కూర్చోండి. సోదరుడు డానియల్, దయచేసి వాళ్ళ వైపు తిరిగి మైక్ దగ్గర పెట్టుకొని చెప్పండి. సో డానియల్, ప్రభు మిమ్మల్ని రక్షించాడని ఎట్లా చెప్పగలరు? నా ప్రార్థనలో దేవుడు నా వాక్యం చదివేటప్పుడు దేవుడు నాకు సమాధానం ఇచ్చిండు. దేవుడు పాపం క్షమించాలని. ప్రభు వాగ్దానం ఏమైనా ఇచ్చాడా? పలానా వాక్యం ద్వారా నేను మార్పు చెందానను వాక్యం ఏమైనా చూపించాడా? ఎవడైతే తన పాపంలో ఒప్పుకొని విడిచిపెట్టినో అని పాపం కడిగి ప్రభు ఒప్పుకున్న తర్వాత ప్రభు నిన్ను క్షమించాడని నిర్ధారణ ఉందా మీకు? నిర్ధారణ ఉందా? నమ్మకం ఉందా? ప్రభు రక్తంతో కడగబడిన తర్వాత, నూతన జన్మ అనుభవం వచ్చిన తర్వాత నీలో నీకేమైనా మార్పు కనబడుతుందా? కనబడుతుంది. నీలో మార్పు చెందిందని చెప్పి మీ ఇంటి వారు కానీ స్నేహితులు గారు ఏమైనా చెప్పారా? తర్వాత రక్షించబడిన తర్వాత మరి కొద్ది దినాలకి ఆయా రీతిలుగా శ్రమలు, కష్టాలు, బాధలు వస్తాయి. నిలబడతారా? నిలబడతాం. ఎప్పటి వరకు? శ్రమలు, బాధలు, మరణం వరకు. సరే, మరి ఆయా సమయాల్లో, సందర్భాల్లో మీ జీవితంలో ప్రభు కోసం సాక్ష్యం ఇవ్వాల్సి వస్తుంది. సాక్ష్యం ఇస్తారా? ఇస్తాం. ఎప్పటి వరకు సాక్షిగా ఉంటారు? చనిపోయేంత వరకు. ఓకే. సరే, ఎవరితో కొట్లాడి బాధలు పెట్టినప్పుడు వారిని మళ్ళీ క్షమాపణ అడిగారా? అడిగారు. అప్పులు గట్రా ఏమైనా చేసుకున్నారు మీరు? అప్పులు ఏం లేదు. అయితే ప్రభు కోసం నిలబడతాను సాక్ష్యం ఇస్తున్నారు కాబట్టి మీకు బాప్తిస్మం ఇచ్చట్లో అనుమానం లేదు మాకు. దయచేసి కూర్చోండి. సౌడు చిన్న సౌడు చిన్న గారు, మీ జీవితంలో ప్రభు మార్చాడని మీరు ఎట్ట చెప్పగలరు? అర్థం కాలేదు. మీలో మార్పు జరిగిందని ఎట్ట చెప్పగలరు? నా విషయంలో, నా జీవితంలో చాలా మార్పులు చేశాడు కాబట్టి ఇదివరకు ఎప్పుడో నేను బాప్తిస్మం తీసుకోవాల్సింది కానీ మిస్ అయ్యాను. సర్లే, కానీ ఈ అవకాశాన్ని పోగొట్టకూడదని. చాలా సంతోషం. వాళ్ళకి చెప్పండి. నాకు తెలుసు చిన్నగారు, మరి ప్రభు బిడ్డ కాకమునుపు వారి వీరితో అసమాధానంగా ఉంటారు, వారితో సమాధాన పడ్డారా? అర్థం కాలేదు అంకుల్. ఎట్లా? ప్రభు నెరక్కు మునుపు కొట్లాట్లు, తగులాట్లు అటువంటివి ఉండే, వారితో సమాధాన పడ్డారా? అంటే సమాధాన పడ్డాను. అప్పులు ఏమైనా ఉన్నాయా? తీర్చుకున్నారా? అప్పులు ఉన్నాయి కానీ ఇంకా తీర్చుకోలేదు. దేవుడికి తీర్చుకుంటారా? ఇంకెప్పుడు అప్పు చేయకూడదు ప్రభు బిడ్డలంగా. తర్వాత ప్రభు కోసము సాక్ష్యం ఇవ్వాలి. సాక్ష్యం ఇచ్చేదానికి సిద్ధమేనా? సిద్ధంగానే ఉంది. మరి కొన్ని కష్టాలు, బాధలు వస్తాయి, మళ్ళీ తప్పిపోతారా? ప్రభు కోసం నిలబడతారా? నిలబడతాను. దేవుని కోసం ఓర్చుకుంటాను. ఎప్పటి వరకు నిలబడతారు? జీవితం అంతా. సరే, ప్రభు స్తోత్రం. దయచేసి కూర్చోండి. నెక్స్ట్ సోదరుడు వికాస్. అమ్మ వాళ్ళకి చెప్పలేదు. అమ్మ వాళ్ళు ఊరి నుంచి వచ్చారు ఇప్పుడే, కడప నుంచి. అమ్మ, నేను మీ కోడలు ఇద్దరం కలిసి బాప్తిస్మం తీసుకుంటున్నామ్మా. ఓకే, చాలా సంతోషం. చూడు, తల్లిదండ్రులకు కూడా చెప్పాడు సంతోషంగా. ప్రభు కోసం సవాలుగా ఆ విధంగా ఉండాలి. అమ్మ నాయన కాదు పరలోకం తీసుకెళ్ళేది, స్నేహితులు కాదు, వాళ్ళు కాదు. అయినప్పటికీ వాళ్ళతో కూడా సమాధానంగా ఉన్నానని ఆ యొక్క భావాన్ని చూపించాడు ప్రభు స్తోత్రంలో. వికాస్,
వికాస్ లోపలికి రా. సరే, ఈ లోపల వికాస్ వచ్చే లోపల సోదరుడు విశాల్ రండి. వాళ్ళిద్దరు వచ్చి కూర్చోండి. ఎందుకంటే సహోదరులను ఆరంభించిన తర్వాత మిమ్మల్ని మళ్ళీ పిలవం. వికాస్ రండి, విశాల్ రండి. సరే, వాళ్ళిద్దరిని ఆక్రాన్ని ప్రశ్నిద్దాం. ఈ లోపల సిస్టర్స్ సమయం మనకు పోకుండా సోదరు కృష్ణవేణి ఇక్కడ నిలబడి వాళ్ళ వైపు తిరిగి చెప్పండి అమ్మా. సో కృష్ణవేణి, ప్రభు మిమ్మల్ని రక్షించారని మీరు అంటే చెప్పగలరు? నేను బహు పాపంలో ఈ లోకంలో పడిపోయి నేను వీటి కొరకు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కూడా దేవుడు ఆయన వాక్యంతో నాతో మాట్లాడి నన్ను బ్రతికించి నా పాపములన్నీ క్షమించి నా కొరకు ఆయన నన్ను ఏర్పరచుకున్నారని నేను విశ్వసిస్తున్నాను. ఇప్పుడు నూతన జన్మ అనుభవం కలిగి ఉన్నారా? కలిగి ఉన్నాను. మీలో మార్పు చెందనని ఇంటి వారు కానీ స్నేహితులు కానీ ఎవరైనా సాక్ష్యం ఇచ్చారా? చెప్పాను. వాళ్ళు మీ గురించి చెప్పగలిగారా? చెప్పగలిగారా? మరి ఇంత మునుపు వారితో కోప్పడి ఉంటే వారితో సమాధాన పడ్డారా? సమాధాన పడ్డాను. మరి అప్పులు గట్రా ఏమైనా తీసుకోండి, ఇతర వాళ్ళు ఇస్తే వస్తువులు కానీ తీసుకున్నప్పుడు ఇచ్చేసారా? ఇచ్చేసాను. ఓకే. రాబోయే దినాలు కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తాయి. ప్రభు కోసం నిలబడతారా? నేను నిలబడతాను. ప్రభు స్తోత్రం. మీరు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. దయచేసి కూర్చోండి. సోదరు ప్రాముఖ్య వస్తుందా? తర్వాత ఈ ప్రాముఖ్యం వచ్చేటప్పటికల్లా సోదరు శశి నిలబడండి, చెప్పండి. అటు తిరిగి వాళ్ళు చెప్పండి అమ్మా. సోదరు శశి, ప్రభు మిమ్మల్ని రక్షించారని ఏదైనా వాక్యం ఆధారం ఉందా? ఓకే. ఆ వాక్యం ద్వారా ప్రభు మాట్లాడితే ఏం చేసినావు? ఆ వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు ప్రభు నీలో ఏం చేశాడని? ప్రభు వాక్యంతో మాట్లాడాడు మీతో. మాట్లాడిన తర్వాత ప్రభు మీకు ఏం చేశాడు? నా జీవితంలో ఎన్నో మేలులను చూశాను అంకుల్. నీ పాపములను క్షమించబడే అని చెప్పగలరా? చెప్పగలను అంకుల్. ప్రభు పాపములు క్షమించిన తర్వాత ఆయన రక్తంతో కడిగాడని చెప్పగలరా? చెప్పగలను అంకుల్. మీలో నూతన జన్మ అనుభవం కలిగిందని మీరు చెప్పగలరా? చెప్పగలను అంకుల్. మిమ్మల్ని చూసిన వారు ఇతరులు మీరు రక్షించబడ్డారు, ఒక నూతనత్వం కనబడుతుందని మీ గురించి సాక్ష్యం ఇచ్చారు ఎవరైనా? ఇచ్చారు అంకుల్. ఒకవేళ ఇతరులతో కోపడి ఆయా రీతిలుగా వారిని బాధ పెట్టుంటే వారితో సమాధాన పడ్డారా? పడ్డాను అంకుల్. మరి రానున్న దినాల్లో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తాయమ్మా. ప్రభు కోసం నిలబడతారా? నిలబడతాను అంకుల్. ఎంతవరకు నిలబడతారు? మరణం వరకు. ప్రభు స్తోత్రం. మీరు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నా. కూర్చోండి. సోదరు దివ్య. సోదరు దివ్య, ప్రభు మిమ్మల్ని రక్షించారని ఎటు చెప్పగలరు? ప్రకటన 3వ అధ్యాయం 15 నుంచి 20 వచనాల ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. మారుమనసు పొందమని ప్రేరేపించు. ఓకే, వాళ్ళకి చెప్పండి. నాకు తెలుసు, వాళ్ళకే చెప్పండి. మారుమనసు పొందమని ప్రేరేపించాడు కాబట్టి. సరే, మీ మారు మనసు పొందిన తర్వాత మీ పాత జీవితానికి ఇప్పుడు జీవితానికి ఏమైనా మార్పు ఉందా? ఉంది. అయితే మీ ఇంట్లో వాళ్ళకి సాక్ష్యం ఇచ్చారా? ఇచ్చాను. మీ స్నేహితులు మిమ్మల్ని గురించి చెప్పగలుగుతున్నారా? ఏమని చెప్తున్నారు? నాలో మార్పు వచ్చింది. మార్పు వచ్చింది. ఇంత మునుపు ఎవరితోనైనా కష్టపెట్టి బాధపడి వేదన పడుచుంటే కోపంతో వారితో సమాధాన పడ్డారా? స్నేహితులతో కానీ ఇంట్లో వారితో కానీ? ఒకరితో పడలేదు, కానీ సమాధాన పడతారా? ప్రభుత్వం. తర్వాత మరి ప్రభు నిమిత్తము కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు వస్తాయి. ప్రభు కోసం నిలబడతారా? నిలబడతాను. ఎప్పటి వరకు నిలబడతారు? మరణం వరకు. ఓకే. ప్రభు స్తోత్రంలో ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ప్రభును ఉన్నారు. సోదరి దివ్య.
సంధ్యారాణి. సంధ్యారాణి. అమ్మ, ప్రభు మిమ్మల్ని రక్షించారంటే చెప్పగలరు? నా జీవితంలో జరిగిన మార్పులను గురించి. మరి ప్రభు పాపాలు ఒప్పుకున్నప్పుడు క్షమించాడని నిర్ధారణ ఉన్నదా? ఉంది సార్. ప్రభు ఆయన రక్తంతో నిన్ను కడిగి పవిత్రపరిచాడని చెప్పగలరా? చెప్పగలను సార్. నీలో మార్పు కలిగిందని మీ స్నేహితులు కానీ మీ ఇంటి వారు కానీ మీ గురించి చెప్పగలుగుతున్నారా? చెప్పగలుగుతున్నారు సార్. మీరు రక్షించబడిన తర్వాత ఎవరికైనా సాక్ష్యం ఇచ్చారా? ఇవ్వండి. సాక్ష్యం ఇవ్వండి. మరి ఇంత మునుపు ఆ రీతిలుగా మరి ఇతరులను బాధ పెట్టి రక్షించబడక మునుపు వేధించి ఆ నా మాటల ద్వారా బాధ పెట్టుంటే వారితో సమాధాన పడ్డారా? పడ్డా. అప్పులు గట్రేమైనా చేస్తుంటే ఎవరైనా వస్తువులు తీసుకుంటూ ఇచ్చేసారా? ఇంకా ఉన్నాయా? లేదు. ప్రభు కోసం కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తాయి. ప్రభు కోసం మీరు నిలబడతారా? నిలబడతాను. సంఘం కొరకు నిలబడతారా? నిలబడతాను. దయచేసి నేను ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం. దయచేసి కూర్చోండి. సోదరి వాణి. సోదరి వాణి, ప్రభు మిమ్మల్ని రక్షించారని ఎట్లా చెప్పగలరు? రోమా 10:9 మాట్లాడినాడు దేవుడు. ఓకే. ప్రభు మీ పాపాలు ఒప్పించిన తర్వాత, నువ్వు ఒప్పించబడిన తర్వాత, ప్రభు రక్షించిన తర్వాత మీ జీవితంలో మార్పు మీరు చూడగలుగుతున్నారా? చూడగలుగుతున్నాను. ఇతరులు మీ గురించి ఆ మాట చెప్పగలుగుతున్నారా? చెప్పగలుగుతున్నాను. మీరు రక్షించబడ్డామని చెప్పి ఇతరులకు సాక్ష్యం ఇచ్చారా? ఇచ్చాను అంకుల్. మీరు ఇతరులతో ఎప్పుడైనా కోప్పడి అసమాధాన పడి ఉంటే వారితో సమాధాన పడ్డారా? సమాధాన పడ్డాను. ఇంట్లో బయట అందరి దగ్గర సమాధాన పడ్డాను. మీకు ఎవరు శత్రువులు లేరని చెప్పగలరా? ఎవరు లేరు. అయితే ఒకడున్నాడు, సాతాను ఉన్నాడు. కాబట్టి ఆ ఒక్కడు మినహాయించి అందరూ మనకు స్నేహితులే. తర్వాత ప్రభువుని బట్టి కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తాయమ్మా. వచ్చినప్పుడు ప్రభు కోసం నిందలు, అవమానాలు భరిస్తామని చెప్పగలరా? చెప్పగలిగినాను. మీరు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ప్రభు స్తుతిస్తున్నాం. దయచేసి కూర్చోండి. సోదరి మమత. అమ్మ, వారికి అటు తిరిగి అక్క వాళ్ళకి, అన్న వాళ్ళకి, అందరికి చెప్పండి. ప్రభు మిమ్మల్ని రక్షించారని అటు చెప్పగలరు? నేను అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు దేవుడు నన్ను రక్షించాడు. చాలా శ్రమల్లో ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. అందుబట్టి నేను నమ్ముచున్నాను. ప్రభు ఆయన రక్తంతో నిన్ను కడిగి పవిత్రపరిచాడని చెప్పగలరా? చెప్పగలను. నీలో మార్పు కలిగిందని ఇంటి వారు కానీ, వెలుపుల వారు కానీ, స్నేహితులు కానీ చెప్పగలిగారా? చెప్పగలిగారు. మీరు ఎవరితోనైనా సాక్ష్యం ఇచ్చారా ప్రభు నన్ను ఈ విధంగా మార్చాడని? ఇచ్చాను. మరి ప్రభు యొక్క నిమిత్తం, ప్రభు వారి నిమిత్తము నిందలు, అవమానాలు వస్తాయి. ప్రభు కోసం సాక్షిగా నిలబడతారా? నిలబడతాను. ఎప్పుడు వరకు నిలబడతారు? మరణం వరకు. ఓకే. ప్రభు స్తోత్రములు. మీరు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నా. కూర్చోండి. సోదరి జ్వర. అది తిరిగి చెప్తారమ్మా. అమ్మ, ప్రభు మిమ్మల్ని రక్షించాడని ఏ విధంగా చెప్పగలరు? ప్రభు నాకు ఈ సంవత్సరం వాగ్దానం 2 సమూయేలు 7:11 నీ శత్రువులంటే నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేస్తానని నాతో మాట్లాడి మరు మనసు. నీ పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత నీళ్ళు ఏం జరిగింది? నెమ్మది ఇచ్చాడా ప్రభు? నెమ్మది ఇచ్చాడు. సమాధానం ఉందా? సమాధానం ఉంది. ప్రభు రక్తంలో కడగబడ్డానని చెప్పగలరా? చెప్పగలను. మీ పేరు జీవగ్రంథంలో రాయబడి ఉన్నదని చెప్పగలరా? చెప్పగలను. కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తాయి. ప్రభు కోసం నిలబడతారా? నిలబడతాను. ఎప్పుడు వరకు నిలబడతారు? మరణం వరకు నిలబడతాను. ప్రభు స్తోత్రం. వినిచిన సాక్ష్యాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. కూర్చోండి. సోదరు స్వాతి. అమ్మ, అటు తిరిగి చెప్పండి. ప్రభు ఏ వాక్యం ద్వారా మిమ్మల్ని రక్షించారు? దేవుడు నాతో, తల్లి అయినా మరుచునేమో నేను నిన్ను మరువను, నా అరచేతుల్లో నిన్ను చెక్కుకొని ఉన్నానని నాతో మాట్లాడాడు. అప్పుడు నేను ప్రభువును నమ్మాను. ప్రభు నీ కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడని నమ్మగలిగారా? నమ్ముతున్నా. ప్రభు మళ్ళీ తిరిగి రాబోతున్నాడని చెప్పగలరా? చెప్పగలను. ప్రభు రక్తంలో కడగబడినానని చెప్పగలరా? చెప్పగలను. మీ పేరు జీవగ్రంథంలో రాయబడినదని చెప్పగలరా? చెప్పగలను. కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తాయి. వాటి కోసం ప్రభు కోసం నిలబడతారా? నిలబడతాను. మీరు మార్పు నొందిన తర్వాత ఎవరికైనా సాక్ష్యం ఇచ్చారా? మీరు ఇచ్చాను.
ఎవరైనా మీకు అసమాధానంగా ఉండి మీరు కోపపడినప్పుడు వారిని పోయి క్షమాపణ కోరారా? క్షమాపణ అడిగాను. ఆ. ఇప్పుడు అందరితో సమాధానంగా ఉన్నారా? సమాధానంగా ఉన్నాను. రాబోయే దినాల్లో మీరు సాక్షిగా ప్రభు తన పరికరంగా వాడాలని కోరుతున్నాడు. ప్రభు కోసం నిలబడతారా? నిలబడతాను. ప్రభు స్తోత్రంలో నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తాం. సోదరి లక్ష్మీనారాయణమ్మ, అమ్మ, ప్రభు రక్షించాడని మీరు చెప్పగలరా? చెప్పగలను అంకుల్. ప్రభు వాక్యం ఏమైనా ఆధారం ఉందా? ఉంది అంకుల్. ప్రభు దగ్గర నీ పాపాలు ఒప్పుకున్నప్పుడు ప్రభు ఆయన రక్తంతో కడిగాడని చెప్పగలరా? చెప్పగలను. ప్రభు ఆయన రక్తంతో కడిగిన తర్వాత నీవు నీ సాక్ష్యాన్ని ఎవరితో పంచుకున్నారా? పంచుకున్నాను. ఈనాడు కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తాయి, నిందలు, అవమానాలు వస్తాయి. ప్రభు కోసం నిలబడతారా? నిలబడతాను. ఎప్పటి వరకు నిలబడతారు? నా మరణం వరకు నిలబడతాను. ఎవరితోనా అసమాధానంగా ఉంటే వారితో సమాధాన పడ్డారేమో? పడ్డాను. ఇప్పుడు ఎవరు శత్రువులు లేరు కదా? సైతం తప్ప ఇంకెవరు లేరు. ప్రభు స్తోత్రంలో ప్రభు సాక్ష్యాన్ని దీవించింది కాదు. ఇందాక ప్రాముఖ్యం వచ్చిందా? ఇందాక చెప్పిందా సోదరు? ప్రాముఖ్యం ఏమంటే వస్తున్నారంట, చూడండి. బైబిల్ తీసుకుంటాను. అమ్మ, అటు తిరిగి సాక్ష్యం చెప్పండి సంఘానికి. సోదరు, ప్రాముఖ్యమా? ప్రభు నిన్ను రక్షించాడని అటు చెప్పగలరు? ప్రభు వాక్యం మీద ఆధారం ఉందా? అంటే మా ఫ్యామిలీలో జరిగిన మిరాకిల్స్ని బట్టి నేను అనుకున్నాను. ప్రభు వాక్యం నువ్వు చదివినప్పుడు ప్రభు నీతో మాట్లాడా? నీ పాపాలు ఒప్పించాడా ప్రభు? ఒప్పించారు. ప్రభు నీ కొరకు రక్తం కార్చాడని నమ్మినారా? నమ్మాను. ప్రభు రక్తం ఏం చేసింది మిమ్మల్ని? ప్రభు రక్తము మిమ్మల్ని ఏమి చేసింది? పవిత్రపరిచిందా? రక్షణ మారుమనిసింది. ఇప్పుడు నువ్వు కడిగి పవిత్రపరచబడిన తర్వాత నీలో నెమ్మది, సమాధానం ఉందా? నెమ్మది. మీలో మార్పు ఉన్నదని ఇంటి వారు కానీ, సంఘస్థులు కానీ, మీ స్నేహితులు గారని చెప్పగలిగారా? చెప్పగలరు. మీకు తెలుస్తుందా ప్రభు నాలో మార్పు కలిగింది, నేను ప్రభు బిడ్డను, ఇక లోకానికి, శత్రువుకి, సాతానికి చెందిందని కాదని మీరు చెప్పగలరా? చెప్పగలను. వాళ్ళకి చెప్పండి. వాళ్ళు నా వైపు చూస్తున్నారు, నాకే చెప్తున్నాడు. ప్రభు కోసం నిందలు, అవమానాలు వస్తాయి. ప్రభు కోసం నిలబడతారమ్మా? నిలబడతాను. ఎంతవరకు నిలబడతారు? లాస్ట్ మరణం వరకు. ప్రభు పిలిచేంత వరకు ప్రభు కోసం నిలబడతారు. ప్రభు నిన్ను వాడుకోవాలని తన పరికరంగా, సాధనంగా ప్రభు కోరుతున్నాడు. వాడబట్టుకు ఇష్టమేనా? ఇష్టమే అంకుల్. ఆయన చిత్తం నెరవేర్చడం నీకు ఇష్టమేనా? ఇష్టమే అంకుల్. ప్రభు నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని ప్రభు దీవించిన గాక. దయచేసి కూర్చోండి. ఇందాక సహోదరులు ఇద్దరు వికాస్, విశాల, ఓకే, వస్తారా? సరే, ఇద్దరు అక్కడ నీళ్ళల్లో ఇచ్చేటప్పుడు మేము కూడా ముంగట అడుగుతాం. మీరు సాటుగా ఏం చేయము. సంఘం ఎదుట వాళ్ళు సాక్ష్యం ఇవ్వాలా. ఇది పద్ధతి కాబట్టి వాళ్ళిద్దరికి కళ్ళు తిరుగుతున్నాయి కాబట్టి అక్కడికి వస్తారు. నీళ్ళల్లో ముంచక ముందు అడుగుతాం. సరేమ్మా? అందరిని ఇప్పుడు ఈ సమయంలో మేము బట్టలు తీసుకొని ఒక చిన్న పాటతో ముగిస్తాము, ప్రార్థన చేసి. అందరిని మీరు అక్కడికి ఊరేగింపుగా మనము త్వరగా వెళ్తాం, ఆలస్యం చేయకుండా త్వరగా వెళ్తాం. దయచేసి సిఎస్ఐ చర్చి దగ్గర తిరునాళ్ళు జరుగుతుంది కదా, సిఎస్ఐ చర్చి దగ్గర ఆ ఏరు ఉంది. ఆ ఏట్లో వాటర్ ఉన్నాయి. అక్కడ బాప్తిసాలు ఉంటాయి. బయట మన కొరకు ఒకటి బొలోరా బండి ఉంది, తర్వాత ఆటో కూడా ఉంది. కొంతమంది బైకులలో కూడా వచ్చినారు కదా, బైకులలో కూడా వచ్చిన వారు బైకులలో రండి. మిగిలిన ఛార్జెస్ పెట్టుకొని వచ్చిన వాళ్ళు, పల్లెల నుంచి ఊరికి వచ్చిన వాళ్ళు బొలోరా బండి ఎక్కండి, తర్వాత ఆటో కూడా మీరు ఎక్కండి, దాంట్లో వెళ్తాం. సాధ్యమైనంత వరకు కూడా అందరూ కూడా రావడానికి ప్రయత్నము చేయండి. దయచేసి అందరూ రాగలిగి ప్రార్థన చేయండి, ప్రయత్నించాలంటే. మా చేతలేదు, నడవలేదా అంటే అటు వాళ్ళు మనం చేయాలి. మీరు నడవలేము, రాలేమనే వాళ్ళు అయితే ఇక్కడ కూర్చోండి. అయితే రాగలిగిన వాళ్ళందరూ కూడా దయచేసి రావడానికి ప్రయత్నం చేయండి.
ఓకే. క్రీస్తేసు ప్రభు తన రక్తం ఇచ్చి కొన్నటి సంగమం అనే పాట దయచేసి పాత పుస్తకంలో 457, పాత పుస్తకంలో 457, కొత్త పుస్తకంలో చెప్తారా? క్రీస్తేసు ప్రభు తన రక్తం ఇచ్చి కొన్నటి సంగమం. ఒక చరణం మాత్రం పాడతాం. అప్పుడు పాడేప్పుడు బయటకు వెళ్ళాం. పాడేటప్పుడు ప్రార్థన చేయాలి కదా. క్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నటి సంగమున ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ప్రభుని వాక్యమును సంతోషముతో ఎవరు స్వీకరింతురో, ప్రభుని వాక్యమును సంతోషముతో ఎవరు స్వీకరింతురో, ప్రకటించేదారు ఆనందమును బాప్తిస్మమునందునా, ప్రకటించేదారు తమ ఐక్యతను బాప్తిస్మమునందునా. క్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నటి సంగమున ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ప్రేమ స్వరూపేం తండ్రి, సజ్జుడైన దేవాన్ని కొందనాలు మీ దాసం ద్వారా బాప్తిస్ముల కొరకైనటువంటి నైనా బిడ్డల యొక్క సిద్ధపాటు కొరకైనటువంటి నీ వర్తమానమును విడుదల చేసినారు తండ్రి. వారు సంఘం ఎదుట సాక్ష్యం కూడా ఇస్తూ వచ్చినారు ప్రభా. ఇప్పుడు మేమందరం కూడా నా తండ్రి మరి యొక్క ఏరు దగ్గరికి వెళ్తుంటుండగా మీ సన్నిధిని మాతో ఉంచు. ఈ కార్యక్రమం అంతటిని నీ ఆత్మ ద్వారా నాయన మీరే జరిగిస్తురామని, సహాయం చేయమని, మీ దాసుని బలపరుస్తురామని తండ్రి. మరి విషయాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని త్వరగా మా మధ్యకు నడిపిస్తురామని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసుప్రభు వారి ప్రశస్తమైన ఘనమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.